అంటే లాస్ట్గా మీరు చిరంజీవి గారితో నటించిన మూవీ ఏంటి సార్? వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య. అంటే మీరు ఫస్ట్ గ్యాంగ్ లీడర్లో ఆయనతో యాక్ట్ చేసినప్పుడు, వాల్తేరు వీరయ్యలో మీరు యాక్ట్ చేసినప్పుడు ఏంటి ఏమన్నా వేరియేషన్ కనిపించిందా? చిరంజీవి గారు అలానే ఉన్నారా? ఆయన డిసిప్లిన్లో, ఆయన పంక్చువాలిటీలో నాకేమి తేడా లేదు. కనపడలేదు. ఏమీ తేడా కనపడలేదు 30 సంవత్సరాల్లో. ఆయన మళ్ళీ ఇంకా డిసిప్లిన్ పెరిగిందేమో అనిపిస్తుంది ఆయనకి. యాజ్ టీజ్గా ఉంది, ఆయనలో ఏ మార్పు లేదు. మనిషిలో మార్పే కానీ యాక్టివ్నెస్లో కూడా మార్పు లేదమ్మా. 70 సంవత్సరాల వయసు వచ్చిందంటే మామూలు విషయం కాదు. అంటే అది కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. మెగా at 70 అంటేనే చాలా మంది జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఆయన మీద అభిమానం అటువంటిది. 70 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 60 సంవత్సరాలకే ఈ రోజుల్లో మనుషులు జంకుతున్నారు. అటువంటిది ఈయన బాడీ మెయింటైన్ చేయటం కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఆయనకు ఒక పట్టుదల అమ్మా. పట్టుదల, ఆయన పట్టుదల అంటే ఆ మామూలు పట్టుదల కాదు. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడే వ్యక్తి అయినా. అంటే అంతటి ప్రజాదరణ కావచ్చు, అంతటి కోట్లాది మంది అభిమానం కావచ్చు, ఆయన చూరగొనడం నిజంగా మరే ఇతర హీరో కన్నా సాధ్యపడుతుందంటారా సార్? ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఇంతవరకు చూడగలిగామా ఎవరన్నా? లేదు. ఇప్పుడు మెగాస్టార్ అన్న మాట ఇంకో ఎవరికైనా చెప్పగలిగాం మనం. కాబట్టి ఆయనంతే, ఆయన మెగా అలా నిలబడిపోయి ఉన్నాడు. ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళాడు. ఉన్నత కాదు, అత్యున్నత స్థానంలో అలా కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి ఆయన. ఇంకాను ఆయన్ని బీట్అవుట్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో రారేమో అని అనుకుంటున్నాను. సార్ మీరు మెగాస్టార్తోనే కాదు, మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గరగా చేశాను. అండ్ నాగబాబు గారితో చేశారు. నాగబాబు గారితో సూపర్ ఎక్స్ప్రెస్ చేశాను. అంటే మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరితో చేశారు. ఎలా ఉంటుంది సార్ వాళ్ళతో ర్యాపో కావచ్చు, అందరికీ పలకరించే విధానం కావచ్చు, ఎలా ఆ ఫ్యామిలీలో చేసే హీరోలందరూ కూడాను ఈ మెగాస్టార్ గారు, చిరంజీవి గారి డిసిప్లినే ఉంది వాళ్ళలో. చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చింది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చిన్న చెడ్డ పని చేసినా చెడ్డ పేరు ఆయనకు వస్తుందేమో అని ఒక భయం ఉంది వాళ్ళకి. అసలు అలా బిహేవ్ కూడా చేయరు వాళ్ళు. వాళ్ళందరూ డిసిప్లిన్డ్ హీరోస్ నిజంగాను. నేను వాళ్ళందరితో ఆల్మోస్ట్ అందరితో చేశాను. అందరిలోనే అదే డిసిప్లిన్ ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడున్న ఆర్టిస్టులు, హీరోనే కాదు సార్, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఇప్పుడు మెగాస్టార్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నాట్ ఓన్లీ సినిమా సార్, ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇప్పుడు బయట బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ముఖ్యంగా మెయిన్ రీజన్ ఏంటి సార్? ముఖ్యంగా వ్యక్తిత్వం అమ్మా. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఆయన వ్యక్తిత్వం అంటే గర్వం లేకోకుండా సమాజ సేవ చేయాలనే దృక్పథం ఆయనకి. ఆ దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నుంచి అవి నేర్చుకోవాలా. ఎంత డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానో మిగతాప్పుడు వచ్చే కొత్త హీరోలు కూడా ఆయన మార్గంలో, ఆయన ఒక మార్గదర్శి ఆయనకి. ఖచ్చితంగా మన వాళ్ళు చాలామంది కూడా దాన ధర్మాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన చూసి నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు ఒక మార్గదర్శకుడు. ఏది మన చిత్రసీమకే ఒక మార్గదర్శకుడు. ఆయన ప్రతి విషయంలో ఆయన్ని అనుసరిస్తున్నారు ఈ కొత్త హీరోలందరూ. అందుకే వీళ్ళు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ తేజ, వీళ్ళందరూ కూడా మరి ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోస్గా నిలబడ్డారంటే కారణం ఏంటంటే వాళ్ళకుండా డిసిప్లిను, వాళ్ళకుండా టైం పంక్చువాలిటీ, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. అంటే చిరంజీవి గారికి ఒకవేళ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చిందో మనకు తెలియదు, కానీ ఎంతైనా అది నటించడం కాదు కదా, ఒరిజినల్గా ఉండాలి కదా. ఈయన మామూలుగానే అనుకునేవాళ్ళు. ఆయన మొట్టమొదట ఈయన సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచే చాలా సిన్సియర్గా ఉంటారనేది ఆయనకు మంచి పేరు. సార్ చిరంజీవి గారికి ఒక అభిమాని అంటే ఏజ్తో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. మీరు ఆయనతో గ్యాంగ్ లీడర్ చేయకముందు కూడా మీరు కూడా ఆయనకు ఒక అభిమాని అయి ఉండొచ్చు. ఎప్పుడు మొట్టమొదటి ఆయన నా దృష్టిలో నేను మామూలుగా టీవీ చూసినప్పుడు ఆయన డ్యాన్స్ కానీ చూస్తుంటే నేను మనసు అనుకుంటా, ఈ డాన్సింగ్ ఎవరు చేయగలరు స్వామి మీలాగాను అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ అదే గ్రేస్. ఎప్పటికీ ఫైట్లో కానీ అవి కానీ అసలు హ్యూమర్ అయితే అద్భుతమైన, అసలు హ్యూమర్ అయితే అద్భుతం. ఇంకా పక్కన ఎంతటి కమెడియన్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఆయన హ్యూమర్ వేరుగా ఉంటుంది అసలు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు హ్యూమర్ చేసేవాడు హిందీ సినిమాల్లో, అలాగే ఈయన హ్యూమర్ కూడా అంత బాగా పండుతుంది. చాలా బాగా చేస్తారు హ్యూమర్. సార్ మీరు ఒక అభిమానిగా చెప్పండి, ఆయన మూవీస్ అన్నింటిలో ఆల్మోస్ట్ అన్నీ చూశారు,
బాగా మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు, ఎందుకు? అంటే చాలా ఉన్నాయమ్మా, చెప్పలేం కష్టంగా. చెప్పలేము. నేను గ్యాంగ్ లీడర్ చేశాను కాబట్టి గ్యాంగ్ లీడర్ మ్మ్. మంచి చాలా చాలా బాగుంటుంది గ్యాంగ్ లీడర్. మ్మ్. గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయిందమ్మా మే 9th 91 రిలీజ్ అయింది. నేను అప్పుడు వీడియోలో వర్క్ చేస్తానే ఉన్నాను. సరే మా ఫ్యామిలీ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆ రోజు మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో మొత్తం 4 చూశాను. ఓ 4 సార్లు ఓకే చూశాను. రోజు ఓకే. చూసిన తర్వాత బయటకు వస్తే మా కాలనీలు అందరూ గ్యాంగ్ లీడర్ అంట మొదలెట్టారు అందరూ. ఓకే. సరే మే 10th రౌడీ అల్లుడు షూటింగ్ అవుతుంది బర్కత్పురాలో, మ్మ్. బాబుకాని ఎస్టేట్లో కింద ఎల్ఆర్లో, మన రాఘవేంద్రరావు గారు ఆయన డైరెక్షన్లో. మ్మ్. నేను చిరంజీవి గారిని కలవాలని వెళ్ళా. ఆ. చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు అక్కడ దూరంగా కూర్చున్నారు. ఇక్కడ బ్యారికేడ్లా కట్టేశారు, బాన్సర్స్ అందరూ ఏమన్నా వెళ్ళనివ్వట్లేదు. నేను అక్కడికి వెళ్ళి ఆయన చూశాను, నన్ను చూశాడు ఆయన. మ్మ్. ఆయన ఎంత దూరాన్ని ఉన్నా మనిషికి ఆయన గుర్తుపడితే బాగా గుర్తుపడతారండి. ఆయనకి బాగా గుర్తు ఎక్కువ, ఆయనకి రిమెంబరెన్స్ బాగా ఉంది ఆయనకి. మ్మ్. వెళ్ళినప్పటికీ ఆయన వదలను అన్నాడు ఆయన. ఓకే. నేను వెళ్ళే అల్లు అరవింద్ గారు ఆయన కూర్చున్నాడు. చూశారా ఆ సినిమా అన్నాడు. నేను 4 షోలు చూశాను సార్, చాలా అద్భుతంగా ఉంది, మంచి టాక్ వచ్చింది, 100 days సినిమా అన్నాడు ఆయన. మ్మ్. అని కో డైరెక్ట్ని పిలిచారు. పిలిచి ఈ రౌడీలు వేషం ఉంటే చెప్పండి ఆయనకి అన్నారు. ఆ. అనగానే ఆయన ఇంట్లో పనివాడి వేషం ఒకటి ఉంది నాకు. ఓకే. అది ఓకే ఉంది సార్ అంటే దాన్ని వేసే నేను ఆ క్యారెక్టర్ చేసాను. అవునవును. ఆ విధంగా కూడా మంచి హెల్పింగ్ నేచర్.